హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ముద్దపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం కందిపప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి చీలికలుగా తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత రెండు పెద్ద టొమాటోలు ముక్కలుగా చేసుకొని వేసుకోండి. తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి వెలిగించుకొని కుక్కర్ని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి పప్పు కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోవాలి పప్పు. తర్వాత దీన్ని తెడ్డుతో రుద్దుకోండి. అలా రుద్దుకున్న తర్వాత మొత్తం పప్పు అంతా విరిగిపోయి అలా ముద్దలాగా కనిపించాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర మొత్తం కలుపుకొని పోపు వేగాక దీంట్లో వేసుకొని కలుపుకోవడమే. అంతే, చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా అందరికీ నచ్చేలాగా ఎంతో త్వరగా చేసేయచ్చు. దీనికోసం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.